అమ్మ, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఈవేళ చక్కగా పొట్లకాయ కొబ్బరి పాలతో మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే అక్కడ నుంచుంటా కొంచెం ఇబ్బందిగా ఉంటుందిరా, ఈ మధ్య కొంచెం కాళ్ళు ఇలా అవుతున్నాయని చెప్పి చక్కగా ఇక్కడ మీ అందరికీ కనపడతాను అని చెప్పేసి అక్క ఇక్కడే కూర్చోమంటే నీ కానించి వీడియోలు అన్నీ కూడా ఇలాగే కూర్చొని చెప్పి అక్కడ వంట దగ్గరికి వెళ్తానమ్మా. అందుకని చెప్పరండి. ఓకేనమ్మా, చూపిస్తాను చూడండి. పొట్లకాయ కొబ్బరి పాలతో ఇగురు, పొట్లకాయ ఇగురు మాట కొబ్బరి పాలతో పాలస్ వండుకుంటారు కదా చాలామంది. ఇదిగోనమ్మ ఓ పొట్లకాయ అమ్మ. ఇంకో దాంట్లోకి సాల్ట్ వేసుకుందాం, పసుపు వేసుకుందాం. ఇది చక్కగా పిసికేసుకుని వేసుకుందాం. ఇదిగో 4 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ వేసుకున్నాను. చాలా బాగుంటుందిరా. దగ్గరగా ఎగిరి పెట్టుకుంటే ఎంత రుచిగా ఉంటుందో కొబ్బరి పాలు వేసుకుంటేని. అమ్మా కొంచెం కరివేపాకు వేస్తాను ఇందులోను. అంతే, ఇది మగ్గుతూ ఉంటుంది. అది పిసుకుంటాను పొట్లకాయ. ఒక కొబ్బరికాయ చెక్క వేసుకున్నానమ్మా. ఇది మిక్సీ పట్టుకుని వచ్చాను. ఇలాంటిది మెస్సది ఉంటుంది కదా, దాంట్లో పిండుకోండి. ఓకే ఓకేనమ్మా. ఎప్పుడు కమనే పప్పులో కమనే ఇది ఎప్పుడు కూడా సాల్ట్ వేసుకుని పిసుక్కోవాలి. ఈ స్మెల్ అందరికీ పడదు. కాలీఫ్లవర్ ఒకటి, క్యాబేజీ ఒకటి అమ్మా. ఇదిగో ఇది ఇలా పెట్టుకుందాం. ఉల్లిపాయ మగ్గుతుంది చూసామ్మా. ఒక చెక్క వేసుకున్నాను అనమాట. ఇందులో కొంచెం ఒక అరకప్పు నీళ్లు పోసుకుందాం, సరిపోద్ది. ఇది ఏ చట్నీ అయినా చేసుకోవాలనుకో అప్పటికప్పుడు. ఇది మళ్ళీ రేపు పొద్దునకి సలివాసన వస్తుంది, రేపు బాగోదు. ఓకేనమ్మా. ఇప్పుడు మనం ఏదైనా చట్నీ చేసుకోవాలనుకో అందులో వేసేసుకోవచ్చు, ఏం పాడవదు. ఇది ఆల్రెడీ నీళ్ళలో మలాన్ని నిలం ఉంటే బాగోదు. అంతే, నేనైతే పాడేస్తాను. ఇది చూసారా, అయ్యో పాలు చిక్కగా వచ్చినాయి. చాలా రుచిగా ఉంటుందిరా. అంతే, పిప్పు అనేది రాకూడదు, పాలే రావాలి ఇలాగా. ఓకేనమ్మా. ఒక 1/2 స్పూన్ ధనియాల పౌడరు, ఒక 1/2 స్పూన్ జీరా పౌడరు, 1 స్పూన్ కారం. ఉప్పు ఇందులో వేసి పిసికేసుకున్నాను కాబట్టి ఉప్పు వేసుకోకలేదు, కావాలితేనే వేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు ఎక్కువ లాక్కుంటుంది అది, అందుకని వేసుకోకండి. అంతే, జీరా పౌడర్ లేకపోతే పోపులో వేసేసుకోండి, పర్లేదు. పొట్లకాయ పిండి వేసాను కదా, పొట్లకాయ వేసేసుకున్నాం ఇందులో. ఇదిగో అది కూడా కొత్తగా వచ్చినప్పుడే బాగుంటాయి. ఇది దగ్గరికి వచ్చిన తర్వాత కొబ్బరి పాలు పోసుకున్నాం. ఓకేనమ్మా. పెద్ద ఏముండదు ప్రాసెస్, సింపుల్గా అయిపోద్ది కదా అన్నీ చేసుకుని పొయ్యి దగ్గర తెచ్చుకుంటే. అమ్మా ఇదిగో మగ్గిపోయింది. ఇది రొటీలో కూడా బాగుంటుందమ్మా. షుగర్లు వచ్చిన వాళ్ళు ఈ మధ్య జొన్న రొట్టెలు అయితే తింటున్నారు కదా, అందులో కూడా బాగుంటాయి. చాలా బాగుంటుంది. జొన్న అన్నంలోకి ఈ పాలు పోసేసుకుందాం. షుగర్ ఒక చెక్కకి అంతే. దగ్గరికి వచ్చేస్తుంది. ఎంత రుచి అంటే అంత రుచిగా ఉంటుంది అన్నమాట. ఓకేనమ్మా. అదిగో అటు చూడండి అమ్మా. అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపిస్తున్నానమ్మా. 1/2 కేజీ అల్లం, 1/4 కేజీ వెల్లిపాయలు. నేను తొక్క తీసుకోను, తొక్క తీసుకోకుండానే ఆడుకుంటాను అనమాట. ఇదిగో 1/2 కేజీ అల్లం. ఇది లేత అల్లం. ఇది నిల్వ ఉండదు, ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు. తేగానే చక్కగా ఆడేసుకుని డబ్బాలో పెట్టుకోండి. ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకుని, ఒక 1/2 స్పూన్ కొంచెం పసుపు వేసుకొని చక్కగా ఆడుకుని పెట్టుకోండి. ఓకేనమ్మా. ఆడుకున్నాం దాని ఇది, అది ఉడుకుతూ ఉంటుంది. మనం పాలోసి బీరకాయ వండుకుంటామా, పాలోసి పొట్లకాయ వండుకుంటాం, అవి అలాగే వస్తుంది. ఇది కూడానమ్మా. అదిగో చూసారా, అయితే దగ్గరికి వచ్చేయాలి, అంటూ ఉడకనివ్వాలన్నమాట. అప్పుడు దీని రుచి సూపర్ అంటే సూపర్ ఉంటుంది అన్నమాట. దగ్గరికి వచ్చేస్తా, అయిలో పెట్టుకోండి పర్లేదు. ఓకేనమ్మా. దగ్గరికి వచ్చేసింది చూసారా.
టేబుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇదిగో ఇందులోనమ్మా ఇదిగో ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నానా. ఇది అలా చక్కగా ఉంటుంది, పాడవకుండా, చలివాసన రాదు ఉప్పు వేయడంలో పసుపు వేయడంలో చక్కగాను. అంతే. ఇది బాక్స్లో పెట్టేసుకుని డ్రీప్లో పెట్టుకుంటాను, వాడుకునేదమ్మా మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఓకేనమ్మా, టేబుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. కుక్కర్ పెట్టుకున్నాను చూసారా, ఆయిల్ కూడా ఎక్కువ పోయలేదు, ఎందుకంటే కొబ్బరి పాలు కాబట్టి ఆయిల్ వచ్చేస్తుంది. అది అలా ట్రై చేయడం చాలా బాగుంటుంది. ఓకేనమ్మా, ఇదిగో రండి. చక్కగా ఒక్క పొట్లకాయ తెచ్చుకున్నాం అనుకో 2 కూరలు అవుతాయిరా. ఎవరికి ఇష్టమైంది వాళ్ళు వండుకోవచ్చు. పొట్లకాయ ఇంట్లో పెద్దవాళ్ళు అందరికి ఇష్టపడతారు పిల్లలంటే, కానీ పిల్లలకు కూడా మనం ఏం చెప్పక్కర్లేదు. ఎక్కువ నువ్వు పొడుము వేపుడు అది వేసుకుని వండుకుంటారు. ఇలా ట్రై చేయండి అమ్మ. కొబ్బరిపాలనికి అసలు ఏం కనపడదు కూడా, చూడండి కూరలాగే ఉంటుంది. ఉల్లిపాయ వేసి వండుకున్నాం కదా, ఎంత రుచిగా ఉంటుందో. సేమ్ బీరకాయ టేస్ట్ వచ్చేస్తుందన్నమాట. నేను 2-3 సార్లు ట్రై చేశాను, సర్లే అని చెప్పి మీకు చూపిద్దామని చెప్పి వండానమ్మా. చక్కగా అందంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా చూసి ఒకసారి ట్రై చేయండి. చేసి నాకు మంచి కామెంట్లో పెట్టండి అమ్మ. మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.